ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. తమిళనాడులో ఎన్నికలకి సంవత్సరం పైగా టైం ఉంది. కానీ రాజకీయ వాతావరణం అప్పటికే వేడెక్కింది. ఇప్పటికే రోజు రోజుకి ముదురుతా ఉంది. మొదట భాషా ఉద్యమంతో మొదలైంది. భాషా వివాదంతో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడిన దాని మీద ఒక్కసారి వీళ్ళందరూ కూడా ద్రవిడ పార్టీలన్నీ కూడా ఉవ్వెత్తున లేచాయి. మరి ఇవాళ అది తిరిగి ఎట్లా చిలికి చిలికి గాలివానలాగా మారి ఈరోజు ఉదయనిధి స్టాలిన్ అన్నామలై మధ్య వ్యక్తిగత వివాదంలాగా మారింది. నిన్న అన్నా అరివాలయం డిఎంకే హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంటుంది. అది రోడ్డు మీద కట్టారు. నిజంగా చెప్పాలంటే అక్రమ కట్టడం. అక్కడ ఉదయనిధి స్టాలిన్ అక్కడికి వెళ్ళినప్పుడు ఈయన కార్యకర్తలందరూ గెట్అవుట్ మోడీ స్లోగన్స్ తోటి అదేంటో చెప్తాను వచ్చి ఆయన రిసీవ్ చేసుకోవటం, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది. అన్నా అరివాలయం మీద కాదు, అన్నామలైని అన్నాసలైలో ఎంటర్ గమ్మనండి ధైర్యం ఉంటే. అన్నాసలై అనేది పబ్లిక్ ప్లేసు, మౌంట్ రోడ్ ఒకనాడు, ఇప్పుడు అన్నాసలై. అది దానికట అన్నామలై ఎంటర్ గమ్మనండి ధైర్యం ఉంటేనని సవాల్ ఇసిరాడు. కార్యకర్తలు ఇంకేంటి బ్రహ్మాండమైనటువంటి స్లోగన్స్ ఇచ్చుకుంటూ ఉదయనిధి స్టాలిన్ అంతా ఇంత అని పొగుడుతారు. దానికి వెంటనే నేను సవాల్ను స్వీకరిస్తున్నాను అని చెప్పి సేలం నుంచి ప్రకటన చేశాడు అన్నామలై. నేను ఫిబ్రవరి 26 తర్వాత చెన్నై వస్తున్నా, అన్నాసలై వస్తాను, ఎక్కడ కలుసుకుందాం, ఏ ప్లేస్ స్పాట్ మీరే డిసైడ్ చేయండి, టైం మీరే డిసైడ్ చేయండి, నేను వస్తాను, ఒక్కడినే వస్తాను, ఎలా ఆపుతావో చూస్తాను. ఇద్దరి మధ్య ఆ స్థాయిలో యుద్ధం మొదలైంది. ఇప్పుడు చెప్తాం మీకు ఆ గెట్అవుట్ మోడీ అనేది ఏంటంటే, తమిళనాడులో ఇది ఒక ఫ్యాషన్. ఎప్పుడు కూడా కేంద్రానికి వ్యతిరేకంగా కేంద్రం నిధులు ఇవ్వట్లేదనో ఇంకోటనో మొత్తం వీళ్ళ సమస్యలన్నింటినీ పక్కదారి పట్టించడానికి, డైవర్సిఫై చేయడానికి కోసం కేంద్రం మీద తిడతా ఉంటారు ఎప్పుడు. ఆ దాంట్లో భాగంగా గోబ్యాక్ మోడీ అని ఒకటి మొదలుపెట్టారు. ఇటీవల ధర్మేంద్ర ప్రధాన్ వచ్చి 3 లాంగ్వేజ్ ఫార్ములా కావాలని చెప్పటం, దాని మీద నిధులు ఇవ్వట్లేదు అనేది ఒకటి ఎప్పుడు ఉండేది, అది స్లోగనం. సో ఇవన్నీ కలిపి ఇప్పుడు స్టాలినే స్వయంగా గెట్అవుట్ మోడీ అని ఇంకొక కొత్త స్లోగన్ మొదలుపెట్టాడు. ట్విట్టర్లో అది ట్రెండ్ అవుతా ఉంది. ట్విట్టర్లో గెట్అవుట్ మోడీ స్లోగన్కి ట్రోలింగ్ చేయటం మొదలుపెట్టారు. నిన్న అన్నామలై దానికి కూడా చెప్పాడు ప్రతిగా. ఈ రోజు నుంచి అంటే శుక్రవారం నుంచి గెట్అవుట్ స్టాలిన్ ట్వీట్ చేయబోతున్నాం, ఇది మీకన్నా కూడా ఎక్కువ మాకు ట్వీట్స్ వస్తాయి చూడండి అని చెప్పి ఇంకొక సవాల్ ఇసిరాడు. గెట్అవుట్ స్టాలిన్, గెట్అవుట్ మోడీ అని డిఎంకే తీసుకుంటే గెట్అవుట్ స్టాలిన్ అని చెప్పి అన్నామలై తీసుకున్నాడు. ఇప్పుడు ఇదొక పెద్ద యుద్ధంలాగా మారిపోయింది. అసలు ఎందుకు ఇలా, ఏమిటి అనేది చూసుకున్నప్పుడు డిఎంకే ఎప్పుడు కూడా అసలు దాని ఉనికే హిందీ వ్యతిరేక ఉద్యమం. సో దాన్ని ఎప్పుడూ కూడా అది మాట్లాడితే తిరిగి మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు ఇంతవరకు. అన్నా డిఎంకే అదే చెప్పిద్ది, డిఎంకే అదే చెప్పిద్ది, వీసీకే అదే చెప్పిద్ది. ప్రతి పార్టీ ఇంక్లూడింగ్ ఎన్డీఏలో ఉన్న పిఎంకేతో సహా, కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి టీవీకే జోసెఫ్ విజయ్ కూడా అదే చెప్తున్నాడు. మేము 3 లాంగ్వేజ్ ఫార్ములాను ఒప్పుకోము, 2 లాంగ్వేజ్ ఫార్ములా ఉండాల్సిందే అని. కేంద్రం చెప్పినా మేము ఒప్పుకోమని చెప్పి. అరే ఏం చెప్తున్నాడు, కేంద్రం ఏం చెప్పింది, అప్పటికి ఇప్పటికి తేడా చాలా ఉంది. కేంద్రం ఎప్పుడు కూడా 3 లాంగ్వేజ్ ఫార్ములాలో ఇప్పుడు కొత్త పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో హిందీని బలవంతంగా రుద్దటం లేదు. హిందీ కాకపోతే తెలుగు నేర్చుకోండి, మలయాళం నేర్చుకోండి, కన్నడ నేర్చుకోండి, మీకు ఇష్టం వచ్చినటువంటి భాష నేర్చుకోండి. ఎలా దీన్ని కౌంటర్ చేస్తారు, ఇది అన్నామలై చెప్తుంది. మొట్టమొదటిసారి ద్రవిడ ఉనికిని
ప్రశ్నించినటువంటి వ్యక్తి అన్నామలై. ఇది భరించలేకపోతున్నారు. ఇది భరించలేక ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం వీళ్ళు ఎవరు చెప్పరు. ఎక్కడ హిందీని బలవంతంగా రుద్దుతున్నారు? ఆయన అడిగే క్వశ్చన్ ఫస్ట్ పాయింట్ అదే. ఎక్కడ బలవంతంగా రుద్దుతున్నారు? కంపల్సరీ అని చెప్పారా? ఒకనాడు కాంగ్రెస్ 1960లో చేసినట్టుగా ఇవాళ మోడీ ఏమన్నా హిందీని కంపల్సరీ అని చెప్పాడా? మనం కాదు, ఇప్పుడు విద్యావేత్తలు డివైడ్ అయిపోయారు. ఇవాళ పత్రికల్లో ఎక్స్ వైస్ ఛాన్సలర్ అన్నా యూనివర్సిటీ ఈ బాల గురుస్వామి అన్నామల ఏం చెప్పాడో దాన్ని పూర్తిగా సమర్థించాడు. తప్పు ఎలా అవుతుంది? అసలు 3 భాషలు నేర్చుకోవటం అనేది మొబిలిటీ పెరుగుతుంది, ఎక్స్పోజర్ పెరుగుతుంది, వీళ్ళకి ఇంకా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి తమిళ విద్యార్థులకి దేశం మొత్తం మీద ఇది ఒక్కటే అలా లేనిది, కాబట్టి నేర్చుకోవటం తప్పలేదు, హిందీ నేర్చుకోవడం తప్పలేదని చెప్పాడు ఆయన. అయినా హిందీ ఇష్టం లేకపోతే మీరు మిగతా భాషలు నేర్చుకోండి. అదే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చెప్తా ఉంది. ఇంకొక ఎక్స్ వైస్ ఛాన్సలరు ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ ఎస్పి త్యాగరాజన్ కూడా ఇదే చెప్పాడు. సరే, వెంటనే డిఎంకే ఎకో సిస్టమ్ చాలా స్ట్రాంగ్ కదా, ఇంకొక 2 మాజీ వైస్ ఛాన్సలర్లు పట్టుకొని కాదు 2 లాంగ్వేజ్ ఫార్ములా వల్ల నష్టం లేదు అని ప్రకటనలు ఇప్పించారు. నష్టం లేదని చెప్తున్నారు, ఒక్కటి మర్చిపోతున్నాం మనం. నష్టం లేదని చెప్తున్నారు తప్పితే వాళ్ళు గట్టిగా దాన్ని వ్యతిరేకించే పరిస్థితి లేదు వాళ్ళకి, అదివరకు ఎట్లాగా. సో అంటే ఆత్మరక్షణలో పడిపోయారు. అందుకనే నేను చెప్తున్నాను, ఈ పోరాటంలో అన్నామలై గెలవటం ఖాయం. ఎందుకని? మెరిట్ ఆయన వైపు ఉంది. ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానం లేదు. ఒకటి, హిందీని బలవంతంగా రుద్దుతున్నట్టు ఎక్కడ ఉంది 3 లాంగ్వేజ్ ఫార్ములాలో? నంబర్ 1. దక్షిణ భారతదేశంలో మన పక్కన ఉన్నటువంటి కేరళలో తమిళ్ నేర్చుకుంటున్నారు మలయాళీలు. మనమేం మలయాళం నేర్చుకోలేమా? కన్యాకుమారి జిల్లాలో సగం మంది మలయాళం మాట్లాడతారు, వాళ్ళకి 3వ భాష మలయాళం నేర్చుకుంటారు. తమిళనాడులో 25% తెలుగు మాట్లాడతారు, వాళ్ళు 3వ భాషగా తెలుగు నేర్చుకుంటారు. మీరెందుకు అబ్జెక్షన్ చేస్తారు? అయినా ఎవరు మీరు గురువింద గింజ సామెతలాగా మీరు టీవీకే ఫౌండర్ వాళ్ళ కొత్తగా వచ్చి నేను వ్యతిరేకిస్తున్నానని చెప్తున్నాడే, వాళ్ళ నాన్న చంద్రశేఖర్ స్టార్ట్ చేసిన స్కూల్లో ఇవాళ హిందీ నేర్పుతున్నారు. అది ఆయన అడిగినటువంటి ప్రశ్న. వీసీకే గొప్పగా చెప్తూ ఉంటుంది తిరుమల వాళ్ళు, ఆయన స్కూల్లో హిందీ నేర్పుతున్నారు. అసలు అక్కడ దాకెందుకు? సాక్షాత్తు ఎడ్యుకేషన్ మినిస్టరు మహేష్ మనోడు ఎక్కడ నేర్చుకుంటున్నాడో, కొడుకు ఎక్కడ చదువుతున్నాడో, ఒకసారి 3 లాంగ్వేజ్లో చదువుతున్నాడో 2 లాంగ్వేజ్లో చదువుతున్నాడో అని అడిగాడు. మెరిట్ ఆయన వైపు ఉంది. దానికి ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ నిన్న మాట్లాడుతూ ఏమంటున్నాడు? అన్నా అరివాలయంలో ఏమంటాడు? ప్రైవేట్ స్కూల్స్ వేరు, పబ్లిక్ స్కూల్స్ వేరు. పబ్లిక్ స్కూల్స్లో పెట్టం, ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళ ఇష్టమట. అంటే వీళ్ళ పిల్లలంతా ప్రైవేట్ స్కూల్స్లో చేరతారు, వాళ్ళకి మాత్రం 3 లాంగ్వేజెస్ కావాలా? ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు, వాళ్ళకి మాత్రం 3 లాంగ్వేజెస్ అవసరం లేదా? ఇది అన్నామలై ప్రశ్నిస్తున్నాడు. ఈ పోరాటం మొదట్లో నేను పోయినసారి వీడియోలో చెప్పాను, మొదట్లో అనుకూల అటువైపు ఉన్నట్టు అనిపించినా రాను 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 ఇవాళే బయటపడింది. ఎక్స్ వీసీలు కూడా దాన్ని సమర్థించారు అన్నామలైని. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా. ఇంకొక విషయం మర్చిపోయాను, మార్చి 1 నుంచి అన్నామలై తమిళనాడు బీజేపీ మార్చి 1 నుంచి 90 రోజులు సంతకాలు సేకరిస్తుంది 3 లాంగ్వేజ్ ఫార్ములా కావాలని చెప్పి. అది అయిపోయేటప్పటికీ ప్రజాభిప్రాయం మారటం మాత్రం ఖాయం, అన్నామలై గెలవటం ఖాయం. ఇదే తమిళ రాజకీయాల్ని మలుపు తిప్పబోయేటువంటి ఘటనగా మారేటువంటి అవకాశం కూడా మెండుగా ఉంది. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.